శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. అందరికీ నమస్కారం అండి. మరి కొన్ని రోజుల్లో హనుమాన్ జయంతి అలాగే పౌర్ణిమ వస్తుంది. 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుందండి. మొదటిసారి ఈ నెల 12 ఏప్రిల్ శనివారం రోజు హనుమాన్ జయంతి వచ్చిందండి. చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు మొదటి హనుమాన్ జయంతిగా జరుపుకుంటారండి. అలాగే రెండోది 22 మేలో వచ్చిందండి. అసలు సంవత్సరంలో మనం చూసుకుంటే హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుంది. ఎందుకు అంటే మొదటి హనుమాన్ జయంతి స్వామివారి విజయాన్ని శ్రీరామచంద్రమూర్తి గుర్తించి చాలా వేడుకలు జరుపుకుంటారు. ఎందుకు అంటే రావణుడు సీతాదేవిని లంకకి తీసుకెళ్ళిన తర్వాత కోదండరామయ్య ఎంతో బాధపడతారు. అప్పుడు హనుమంతులు వారు ఆ సీతమ్మ జాడని ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి రోజు కనిపెడతారనమాట. సీతమ్మ జాడ ఆ రామచంద్రమూర్తికి సీతమ్మ కుశలంగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు, అమ్మవారికి ఏమీ జరగలేదు అని తెలియజేసినప్పుడు రామచంద్రమూర్తి ఎంతో ఆనందంతో పొంగిపోయి ఆ హనుమంతుల వారి విజయాన్ని హనుమాన్ జయంతిగా ప్రకటిస్తారు. ఇది మొదటి హనుమాన్ జయంతి. రెండో హనుమాన్ జయంతి ఈ సంవత్సరంలో మనకి 22 మే వస్తుందండి. ఈరోజు హనుమంతుల వారు పుట్టినరోజు అనమాట. అందుకని ఈ రోజును కూడా హనుమాన్ జయంతిగా భావిస్తారు. ఈరోజు మనము రానున్న 12వ తారీఖున ఏప్రిల్ మహాంతరమైన చైత్ర పౌర్ణమి. చక్కగా సులువైన మార్గంలో ఈ హనుమాన్ జయంతి పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం అండి. స్వామివారి పటం పెట్టుకుని పువ్వుల దండ వేసుకున్నాను. అనుకోకుండా ఈరోజు మా ఇంట్లో ఆరెంజ్ కలర్ మందార పువ్వు, సింధూరం రంగు అంటే స్వామికి ప్రీతికరం కదా, మందారం పువ్వు. కుదిరితే మీరు ఎరుపు పువ్వులు కానీ లేదంటే ఆరెంజ్ పువ్వులతోని పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత ఆది పూజ్యుడైన మహాగణాధిపతిని పెట్టుకుంటున్నాను. అలాగే ఈరోజు పౌర్ణమి కదా, అమ్మవారి రోజు కాబట్టి మీ దగ్గరైనా అమ్మవారి చిన్న ప్రతిమ ఉంటే పెట్టుకోండి. చక్కగా హనుమంతుల వారికి అలాగే అమ్మవారికి కలిపి పూజ చేసుకోవచ్చు. పూజలో ముందుగా చక్కగా స్వామికి దీపారాధన చేసుకోండి. 2 కుందులు ఏర్పరచుకుని వాటిలో 2 ఒత్తులు పెట్టుకుని నూనె, పౌర్ణమి కాబట్టి మీకు కుదిరితే ఆవు నెయ్యితో చక్కగా దీపారాధన చేసుకోండి. తర్వాత 3 గంధపు చుక్కలు ఆ దీపపు కుందికి అలా తగిలించుకుని దానిపైన కుంకుమతో ఆ దీపాన్ని అలంకరించుకోండి. తర్వాత కొన్ని అక్షంతలు అలాగే ఒక పువ్వుని జోడించుకొని ఆ దీపం వద్దన అలంకరించుకోండి. ఒక స్త్రీ నుదుటి మీద బొట్టుతో ఎలా అయితే అలంకరించబడుతుందో ఎంత ప్రాముఖ్యమో, అలాగే దీపారాధన చేసిన తర్వాత గంధం బొట్లు కుంకుమతోని అక్షంతలు పువ్వుతోని అలంకరించుకోవాలండి. దీపారాధన అయిపోయిన తర్వాత సంకల్పం చెప్పుకోండి. తర్వాత ప్రాణాయామం చేసుకున్న తర్వాత ముందుగా ఆది పూజ్యుడైన గణపతి పూజతో ప్రారంభించుకుందామండి. ఏ పూజలో అయినా ఆయనతోనే ప్రారంభం అవుతుంది. చక్కగా స్వామివారికి ధ్యానాన్ని, ఆవాహనాన్ని, సింహాసనము, పాద్యము, అర్ఘ్యము అంటే షోడశోపచార పూజ విధానాలన్నీ కూడా స్వామికి సమర్పించుకోండి. ఇక్కడ నేను అమ్మవారిది కూడా పెట్టుకున్నాను, ఎందుకంటే పౌర్ణమి కాబట్టి. గణపతి పూజ అంటే స్వామివారికి 16 ముఖ్యమైన నామాలు ఉంటాయండి. ఆ 16 నామాలకి 16 పువ్వులతో పూజ చేసుకుని స్వామివారి పూజ, విఘ్నేశ్వరుడికి ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి ఇచ్చుకుని చక్కగా గణపతి పూజ అవగొట్టేసుకోండి. ఇప్పుడు మనం హనుమంతుల వారి పూజలోకి వెళ్ళిపోదామండి. ఓం అంజనీ సుతాయ నమః. ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థం నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. ఓం మహావీరాయ నమః. రామదూతాయ నమః. పాదోపాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం హనుమతే నమః. సుగంధ చందనం సమర్పయామి. ఇలా 16 షోడశ ఉపచార పూజ ఉంటుందండి. చక్కగా అన్నీ చేసుకోండి. తర్వాత స్వామికి కుదిరితే అష్టోత్తరం కూడా చేసుకోండి. ఇక్కడ నేను తెల్ల పువ్వులు కూడా తీసుకొచ్చాను అమ్మవారి కోసము, ఇవాళ పౌర్ణమి అని చెప్పి.
హనుమంతుల వారి ముఖ్యమైన మంత్రాలు చూద్దామండి. ఓం నమో భగవతే హనుమతే నమః. ఓం నమో భగవతే హనుమతే నమః. ఓం నమో భగవతే హనుమతే నమః అని చక్కగా 3 సార్లు వింటూ 3 పువ్వులు స్వామి వద్దని వదిలేయండి. ఇప్పుడు సకల కార్యాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా జరగడానికి ముఖ్యమైన హనుమంతుల వారి మంత్రం ఉందండి. అది చెప్తాను, తప్పకుండా ఈరోజు చదువుకోండి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధ్య ప్రభో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధ్య ప్రభో. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్య తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధ్య ప్రభో. చాలా శక్తివంతమైన హనుమంతుల వారి మంత్రం అండి. నేను ఎప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఇది చదువుకునే బయటికి వెళ్తాను. మనకి ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా స్వామివారు తప్పకుండా మనని రక్షిస్తారు. చక్కగా వింటూ 3 పువ్వులు స్వామికి సమర్పించుకోండి. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ముఖ్యంగా స్వామివారికి 5 మొహాలు ఉంటాయి. 5 శక్తివంతమైన మొహాలు. పంచముఖి ఆంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు. మీకు వీలైతే ఈరోజు 5 ఒత్తులతో స్వామివారికి నెయ్యి దీపాన్ని నివేదించండి. ఈ 5 ఒత్తులు కూడా చాలా శక్తివంతమైన దీపము, సంకేతిస్తుంది. స్వామివారికి చాలా ఇష్టము, ప్రీతికరము 5 సంఖ్య. నేను ఇక్కడ 5 దీపాలు వెలిగించుకున్నానండి. అలాగే ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే హనుమాన్ చాలీసా తప్పకుండా 3 సార్లు కానీ 5, 7 లేదా 21 సార్లు మనకి శక్తి కొద్దీ ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చక్కగా హనుమాన్ చాలీసా కూడా చదువుకోవచ్చు. ఈ 5 దీపాలు వెలిగించుకున్న తర్వాత చక్కగా గంధపు బొట్టులు అలాగే కుంకుమ ఈ దీపాన్ని అలంకరించుకుని కొన్ని అక్షింతలు వేసుకోండి. మనస్ఫూర్తిగా ఆ దీపాన్ని కూడా దండం పెట్టుకోండి. ఈ 5 దీపాలు పంచముఖి ఆంజనేయ స్వామికి సంకేతిస్తుంది. తర్వాత స్వామికి చక్కగా ధూపము, దీపము, నైవేద్యము మీకు తోచిన నైవేద్యం పెట్టుకోవచ్చండి. స్వామికి మంగళహారతి కూడా ఇచ్చుకోండి చివరిలోని. ఇది చాలా ముఖ్యమైనది. సులువుగా ఇంట్లోనే చక్కగా హనుమంతుల వారికి పూజించుకోవచ్చండి. తప్పకుండా స్వామిని పూజించుకోండి. స్వామి ఎంత గొప్పవారు అయినా ఎప్పుడూ కూడా ఒదిగి ఉంటారండి. ఈ గుణము మన హనుమంతుల వారిని చూసి నేర్చుకోవాలి. మీ అందరికీ కూడా ఈ సులువైన పద్ధతిలో పూజా విధానం నచ్చిందని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారికి మనం ఈరోజు ఇంకొక ముఖ్యమైన విషయం, సింధూరంతో కూడా పూజించుకోవచ్చండి. స్వామివారికి చాలా బాగా నచ్చుతుంది. సింధూరంతో అష్టోత్తరం చేసుకోవచ్చు, లేదు హనుమాన్ చాలీసా అప్పుడు కూడా సింధూరాన్ని ఉపయోగించుకోవచ్చు. మీ అందరికీ కూడా హనుమంతుల వారి కటాక్షము కృప ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. లోకా సమస్త సుఖినో భవంతు. चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरिसिया इति कावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के रमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने श्रीराम राम रामेति रमे राम।